ఎలెన్స్ డైరెక్టర్ బ్రజేష్ మహేశ్వరి దీనికి సంబంధించి పీడబ్ల్యూ జీరో అండ్ ఎలెన్స్ హీరో ఇది బేకారు అని ఒక పాట పాడుతూ చూపిస్తూ ఒక వీడియో చేశాడు. ఇది బాగా వైరల్ అయింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈయన ఒక పాట కూడా పాడాడు. సో ఆ వీడియో నాకు తెలిసి మీరు అందరూ చూసే ఉండొచ్చు. कोई हीरो यहाँ कोई जीरो यहाँ कोई स्टार है कोई बेकार है कोई हीरो यहाँ कोई जीरो यहाँ कोई स्टार है कोई बेकार है मैं कौन हूँ तुमसे मैं क्या कहूँ है सच तो ये दोस्तों एलन द बेस्ट एलन द बेस्ट एलन द बेस्ट. సో ఏ జీరో ఏ బేకార్ ఏ హీరో అన్నట్లు మాట్లాడాడు. అయితే ఎలెన్ అనేది కోటా బేస్డ్ ఇన్స్టిట్యూట్, పీడబ్ల్యూ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి కన్వర్ట్ అయిన ఇన్స్టిట్యూట్. అండ్ నేను తక్కువ ఖర్చుతో కోచింగ్ మధ్యతరగతి వాడికి అందుబాటులో అనే కాన్సెప్ట్లో వచ్చిన పీడబ్ల్యూ ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా అందరిలాగే వీళ్ళు కూడా తక్కువ ఫీజులు అని తీసుకోవట్లేదు. పీడబ్ల్యూ ఈజ్ ఆల్సో కమర్షియల్ నౌ ఆఫ్లైన్ విషయం చూసుకుంటే. అయితే ఎలెన్ వర్సెస్ పీడబ్ల్యూ ఏం జరిగిందంటే టాప్ 100 ర్యాంక్స్లో 42 ర్యాంక్స్ ఎలెన్ నుంచి వచ్చాయి. అండ్ నారాయణకి అరౌండ్ 19 ర్యాంక్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆకాష్కి 6 ర్యాంక్స్, ఇంకా మిగతా వాళ్ళకి వేరే వేరే ర్యాంక్స్ వచ్చాయి. దీనికి సంబంధించిన ఒకటి డిబేట్ జరుగుతుంది. అయితే ఓకే 42 ర్యాంక్స్ వచ్చాయి ఎలెన్కి, కాదనట్లేదు. కానీ దీన్ని నమ్మి హైదరాబాద్లో ఉన్న ఎలెన్లో నేను జాయిన్ అవుతాను, విజయవాడలో ఉన్న ఎలెన్లో నేను జాయిన్ అవుతానంటే ఇక్కడ మనం ఇంకొంచెం ఎలాబొరేటివ్గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఏ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి,